మనం ఇంతకుముందు ప్రార్థన చేసుకుంటూ ఈ నెలలో ఎగ్జామ్స్ ప్రారంభం అయిపోతున్నాయి, ఆ పరీక్షలన్నీ పాస్ అవ్వడానికి పిల్లల కోసం ప్రార్థన చేయడం అడుగుతూ ఉంటారు. మనకి మంచిదే. ఇప్పుడు చదువుతున్నప్పుడు ఏమనిపించకపోవచ్చు, చదువుతున్నప్పుడు విలువ తెలియకపోవచ్చు, చదివిన తర్వాత పాస్ అయ్యామనుకోండి ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది. పరీక్ష జీవితం చిన్నదే. పరీక్ష అనేది 1 గంటో 2 గంటలో పరీక్ష పెడతారు. చదివిందేమో చాలా కాలం, పరీక్ష అయితే తక్కువ. ఈ లోకంలో మనిషి యొక్క ఉత్తీర్ణత సాధించడానికి, మరొక ఉద్యోగం సంపాదించుకోవడానికి, లేకపోతే మరొక పై చదువులు చదువుకోవడానికి ఏది అవసరం అంటే పరీక్ష. కొన్ని గంటల పరీక్ష. ఆ పరీక్ష రాసినప్పుడు ఎలా ఉంటుంది మనిషి జీవితం? టెన్షన్గా ఉంటుంది. అంటే కరెక్ట్గా రాస్తున్నానా లేదా, అన్నీ సరైన రాస్తున్నా లేదా, నాకు గుర్తుంటాయో లేదా, ఎంత టెన్షన్ పడతాం. అంటే పరీక్ష అనేది లేకపోతే మరొక చదువు కానీ మరొక ఉద్యోగం కానీ సంపాదించుకోవడానికి అర్హులము కాలేము. ఈ లోక జీవితంలో తక్కువే పరీక్ష జీవితం, కానీ దేవుడు పరీక్షించే జీవితం కూడా చాలా గొప్పగా కనబడుతుంది.